ఈరోజు విజయనగరం రైల్వే స్టేషన్ నుంచి 7 వారాల వెంకన్న స్వామిగా ప్రసిద్ధి చెందినటువంటి వాడపల్లికి ట్రైన్ ద్వారా వెళ్ళామండి. రాత్రి 7 గంటలకి ట్రైన్ ఎక్కితే 3.5 hours జర్నీ, అంటే రాత్రి 10 కల్లా రాజమండ్రి చేరుకున్నాము. రాజమండ్రి చేరుకున్నాక మళ్ళీ ఆటో తీసుకొని 1 గంటలో వాడపల్లి ఆటో ద్వారా వెళ్ళాము. వాడపల్లి ఆలయానికి దగ్గరలోనే గోదావరి నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఘాట్లో స్నానం చేసడానికి ఏర్పాట్లు చేశారు. స్నానం చేసిన తర్వాత దర్శనానికి వెళ్ళే ముందు ఆ వినాయకుడిని ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండాలని వినాయక దర్శనం చేసుకున్నామండి. వినాయకుడి విగ్రహం చుట్టూ ఒక్కొక్కసారి ప్రదక్షిణ చేసి వినాయకుడిని దర్శనం చేసుకున్న అనంతరము వాడపల్లి గ్రామదేవత అయినటువంటి కర్లక కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకున్నాము. అమ్మవారి దర్శనం అనంతరము వెంటనే క్యూ లైన్లోకి వెళ్ళాము. క్యూ లైన్లో చూడండి పరిస్థితి ఎలా ఉందో. తెల్లవారుజామునే 12 గంటలకి వస్తే క్యూలో, అంటే ముందు రోజు రాత్రి వచ్చి దారిలోంచి పడుకునే పరిస్థితి ఉంది. అంత రష్గా ఉంది. మేము మాత్రం వెంటనే ప్రదక్షిణలు ప్రారంభించాము. ప్రదక్షిణలు అయిపోయిన వెంటనే, మొదటి ప్రదక్షిణ అయిన వెంటనే ఏ ప్రదక్షిణకి ఆ ప్రదక్షిణ తగ్గట్టుగా హుండీలో మొక్కులు చెల్లించుకున్నాం అన్నమాట. ప్రదక్షిణ అయిపోయిన అనంతరము మా రెండో ప్రదక్షిణ కూడా ప్రారంభించాము. జనాల రద్దీ విపరీతంగా పెరుగుతూనే ఉంది. చూస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు పరిస్థితి తెల్లవారుజామునే 12:30 అయింది. 12:30కే జనాలు చూడండి ఎంత దూరం ఉండి ఎంతమంది వచ్చారో క్యూలో. దర్శనానంతరము మహిళా భక్తులు హుండీలో పువ్వులు వేసేస్తున్నారని క్లోజ్ చేశారు. తదుపరి అన్నదానానికి భక్తులు చాలామంది ఇంటి దగ్గర నుంచి బియ్యాన్ని తీసుకొచ్చి 7 ప్రదక్షిణలు చేసిన అనంతరము ఎట్లా హుండీల్లో వేస్తుంటారు. ఆ బియ్యంతోటనే అన్నదానం వండుతుంటారు. తర్వాత మా అన్నయ్యతో కలిపి ప్రదక్షిణ ప్రారంభించాము. అలా 7 ప్రదక్షిణలు పూర్తి అయిపోయిన తర్వాత తెల్లవారుజామున 1 గంటకు పరిస్థితి ఇది. 200 రూపాయల క్యూలో కూడా ఎంతమంది విశిష్ట దర్శనంకి వేచి ఉన్నారు. అంటే సుమారుగా మేము 7 ప్రదక్షిణలు పూర్తి చేసి 200 రూపాయల టికెట్ తీసుకొని క్యూలో ఉన్నాం. మేము వచ్చేసరికి చూసారా ఎంతమంది క్యూ ఉన్నారో. తెల్లవారుజామున 1 గంటకే 7 ప్రదక్షిణలు పూర్తి చేసి క్యూలో పడుకొని రెడీగా ఉన్నారు. తెల్లవారుజామున 4 గంటలకు దర్శనం ఓపెన్ చేస్తారు. అంతమంది ఉన్నారు చూడండి దర్శనం కోసం. చూసే ఇదంతాను ఆలయ ప్రాంగణం లోపల మీరు ఎప్పుడు చూసుండరు. ఎవరికి తెలియకుండా కెమెరా ద్వారా వీడియో రికార్డ్ చేశాము. ఆలయ ప్రాంగణంలో ఇలా కనబడుతుంది. ఆ బయట ఉండే ధ్వజస్తంభం, ఆలయ శిఖరము, ఇవన్నీ కూడా వాడపల్లి ఆలయం లోపల ఇలాగా కనబడుతుంది మనకి. చూసారా ఇప్పుడు టైం తెల్లవారుజామున 5:30 అయింది. జనం తండోపతండాలకి వీళ్ళందరూ 7 సార్లు ప్రదక్షిణ చేయడానికి చేస్తున్నారు ప్రదక్షిణ. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. అది ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గురించి, ఆలయం గురించి ఉంటాను. ఓం నమో వెంకటేశాయ. వాడపల్లి వెంకటేశ్వర దర్శనం పూర్తి అయిన తర్వాత అనుభవపూర్వకంగా చెప్పాలి అంటే ఆ వెంకటేశ్వరునిపై భక్తి శ్రద్ధతో పాటు ఎంతో ఓపిక సహనం ఉంటే కానీ వాడపల్లి వెంకటేశ్వర దర్శనం అయితే జరగదు. ఓవరాల్గా మేము ఉదయం 1 గంటకి 7 ప్రదక్షిణలు పూర్తి చేసి 1 గంటకి క్యూలో ఉంటే 3 గంటలు క్యూ లైన్లో వేచి ఉంటే 4 గంటలకు తెరిచారు. 5:30 అయింది మేము బయటకు వచ్చేసరికి.